సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో కాలువల వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆనందంతో పరవశించిపోయారు. రంగనాయక సాగర్ కాలువ వెంట నడుస్తూ ఆయన రైతులతో ముచ్చటించి సెల్ఫీ దిగారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సంద్రేలు రంగనాయక సాగర్ కాలువను పరిశీలించారు ఎమ్మెల్యే హరీష్ రావు. కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. రైతులకు సాగునీరు అందడంపై హర్షం వ్యక్తం చేస్తూ కాలువ పక్కన ఆగి సెల్ఫీ దిగారు. అనంతరం స్థానిక రైతులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత మెట్టుపల్లిలోని పొద్దుతిరుగుడు పంట తోటలను హరీష్ రావు సందర్శించారు. రైతులతో ముఖాముఖి చర్చించారు. మార్కెటింగ్ సమస్యలు, పంటకు సరైన ధర లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను హరీష్ రావుకు రైతులు వివరించారు. ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పొద్దుతిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర అందించాలన్నారు. రైతుల అవగాహన కోసం పంట వివరాలను ఆన్లైన్లో పొందుపరిచి మార్కెట్ పరిస్థితుల గురించి ముందస్తు సమాచారం అందించాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు కోరారు. పంటలకు సాగునీరు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని హరీష్ రావు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్లే ఇప్పుడు పంట పొలాలకు గోదావరి జలాలు అందుతున్నాయన్నారు. నిత్యం నీటి కొరతతో తిప్పలు పడే ఈ ప్రాంతాలు సాగునీటి సౌకర్యంతో పచ్చగా మారాయని చెప్పారు. ఇది కేసీఆర్ దూరదృష్టితోనే సాధ్యమైందని హరీష్ రావు గుర్తు చేశారు.